అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మనిషి జయించవలసిన 6 దోషాలు తెలుసుకుందామా? వ్యక్తి నిరంతరము తాను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే 6 దోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతారు అని విదురుడు భారతంలోని ఉద్యోగపర్వంలో తెలిపాడు. అతి నిద్ర. నిద్రలో శరీరం విశ్రాంతమవుతుంది. ప్రాకృతిక శక్తి మనలో ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ అతి నిద్ర లేదా నిద్రలేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 2వ లక్షణం బద్ధకం. ఇష్టమైన దానికోసం అవసరమైన దాన్ని వదిలేయడమే బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి సమయానికి ఏ పని పూర్తి చేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పని సంకల్పించినా ఇది నాకు సాధ్యపడుతుందా, అపహాస్యం పాలవుతామేమో, అపజయం కలుగుతుందేమో అనే అనుమానాలు వెంటాడుతూ ఉంటాయి మనల్ని. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గి ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు. శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. మనం చేసే ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. క్రోధము అన్ని అనర్థాలకు మూల కారణము. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధం వస్తుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తగ్గుతుంది. దానివల్ల బుద్ధి సరిగా పనిచేయదు. తర్వాత అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేని వారికి ధనం లేదు. ధనం లేక మిత్రులు ఉండరు. మిత్రులు లేక సుఖం ఉండదు. తర్వాత ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందించాలంటే ఆలోచనలు అవసరమే, కానీ అవి ఆచరింపబడితేనే విజయము. ఇలా ఈ 6 దోషపు అలవాట్లను వదిలితేనే మనము పురోగతిని చేరుకుంటాము అని భారతం చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.